ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు తీవ్రతరమవుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీ వాసుల ఆందోళనకు దిగారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటివరకు అధికారులు పట్టాలు ఇవ్వలేదని నిరసన తెలిపారు. అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ హయాంలోనే 1400 ఇళ్లు నిర్మాణమయ్యాయన్నారు. కానీ ఇప్పటి వరకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఇందిరమ్మ కాలనీ వాసులకు వెంటనే ఇందిరమ్మ కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలను వెంటనే ఇందిరమ్మ కాలనీ వాసులకు పట్టాలను వెంటనే లక్ష్మీపురం కాలనీ వాసులకు వెంటనే మౌలిక సదుపాయాలను వెంటనే జనవరి 6న ఇక్కడ భూమి పూజ చేసుకున్నాం. మరి 1431 ఇళ్లున్నాయి ఇక్కడ. వెంటనే మౌలిక సదుపాయాలను వెంటనే లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీ వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీ వాసులకు వెంటనే ఇందిరమ్మ కాలనీ వాసులకు మౌలిక